కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం నలుగురి ముందు బయటపడటంతో వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్స్ఎమ్మెల్యే అయ్యుండి కూతురు కడుపుతో ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఒక ఎన్ఆర్ఐతో తన పెళ్లి చేయాలని అలా ఎలా అనుకుంటావు బసవరాజు, మరి నీదింత నీచ బుద్ధ అంటూ బసవరాజుని అసహించుకుంటూ పెళ్లి మండపం దగ్గర నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఇదంతా కూడా ఈ తులసి కుట్రే. కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం ఈ తులసికి ఎప్పుడో తెలుసు. తులసికి మాత్రమే కాదు, తన కుటుంబంలో ఉన్న అందరికీ కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసు. కావాలని నలుగురు ముందు మీ పరువు తీయడం కోసమే తులసి ఇలా చేసిందని చెప్పి కనిష్క అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా కనిష్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నేను చెప్పిన దాంట్లో ఏది అబద్ధం సిద్ధు? తులసి ప్రెగ్నెంట్ అన్న విషయం దాచిపెట్టడం అబద్ధమా, లేకపోతే నలుగురి ముందు మామయ్య పరువు తీయాలనుకోవడం అబద్ధమా? తను కర్చీఫ్లో మత్తు మందు చల్లి కావాలని కీర్తికి ఇచ్చింది. కీర్తి నలుగురి ముందు స్పృహ కోల్పోయేలాగా చేసింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, ఇకప్పుడు ఒరే బసవ, ఏం జరిగినా ఈరోజు కీర్తి పెళ్ళి జరిగిపోవాలి. ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదురా అని చెప్పి నీలాంబరి బసవరాజుతో అంటూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు హర్ష దగ్గరికి వచ్చి, అల్లుడు గారు, జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి. కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు కానీ మాకు కానీ అస్సలు తెలీదు. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పెళ్ళి జరగకపోతే దాని జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మీరు ఒప్పుకుంటే కీర్తితో మీ పెళ్ళిని నేను జరిపిస్తాను. కీర్తి కడుపులో పెరుగుతున్న ఆ హరీష్ గడి బిడ్డను అబార్షన్ చేసి తీయించేస్తానని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, నేను కీర్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను మామయ్య గారు. తను అబార్షన్ చేయించుకుంటానంటే తన మెడలో ఇప్పుడు తాళి కట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, రై, నువ్వు అసలు మనిషివేనారా? తన కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలిసి కూడా సిగ్గు లేకుండా తాళి కడతానని ఎలా అంటావురా అని చెప్పి హర్ష మీద మండిపడుతూ ఉంటాడు. ఇకప్పుడు తులసి కూడా, మీకు దండం పెడతానండి, అన్యాయంగా భూమి మీదకు రాని ఒక పసి ప్రాణాన్ని చంపాలనుకోకండి, అలా చేయడం మహాపాపం అని చెప్పి తులసి దండం పెడుతూ ఉంటే, ఏయ్ తులసి, నువ్వు మధ్యలోకి వచ్చావంటే మర్యాదగా ఉండదు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పి నీలంబరి తులసికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇకప్పుడు సిద్ధు కీర్తి దగ్గరకు వచ్చి, కీర్తి, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల తల్లవ్వాలని కోరుకుంటుంది. అటువంటి గొప్ప వరం నీకు లభించింది. దయచేసి నీ బిడ్డను నువ్వే చంపుకోవద్దు, ఆ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే కొడుకు అని కూడా చూడను అని చెప్పి బసవరాజు సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, మీరు చేస్తుంది మహాపాపం, దయచేసి ఈ పెళ్లి జరిపించకండి. హరీష్ని కీర్తిని ఒకటి చేయండి నాన్న, అదే కరెక్ట్ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. లేదురా, ఆ నీచుడితో నా కూతుర్ని పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవాల్సింది హర్ష, తర్వాత కీర్తి. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లయితే నేను వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానంటూ. అమ్మ కీర్తి, వీళ్ళు చెప్తున్న మాటల గురించి నువ్వు ఏమీ ఆలోచించకమ్మా. నీ పెళ్ళి హర్షతో జరుగుతుంది. ఆ తర్వాత అబార్షన్ చేయించుకొని హ్యాపీగా తనతో నువ్వు అమెరికాకి వెళ్ళిపో, అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా అని చెప్పి బసవరాజు రా కీర్తి అని చెప్పి కీర్తి చేయి పట్టుకుని పీటల మీదకు కూర్చోబెట్టడం కోసం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పి కీర్తి చెబుతూ ఉంటే అప్పుడు బసవరాజుతో పాటు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. తులసి, సిద్ధు మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు కీర్తి, నేను హరీష్ మీదున్న కోపంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను నాన్న, కానీ నిజానికి ఆలోచిస్తే హరీష్కి నాకు విడిపోయేంత పెద్ద పెద్ద గొడవలు ఏమీ కూడా లేవు. కానీ మేమిద్దరం చిన్న చిన్న మనస్పర్ధలతోనే ఈగోకి పోయి విడాకులు తీసుకున్నాము. కానీ ఇప్పుడు మేమిద్దరం చేస్తున్న తప్పు వల్ల నా కడుపులో ఉన్న బిడ్డ కష్టాల పాలు పడకూడదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, హరీష్తో కలిసిపోవాలని అనుకుంటున్నానని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక దాంతో, అమ్మ కీర్తి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, నాన్న ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతాను, దయచేసి నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోమని
నాకు సలహా ఇవ్వకండి. నా కడుపులో ఉన్న బిడ్డ నాకు కావాలని చెప్పి కీర్తి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శభాష్ కీర్తి, మంచి నిర్ణయం తీసుకున్నావని చెప్పి సిద్ధు విజిల్ వేస్తూ ఉంటాడు. నాన్న, కీర్తి మీ అందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పేసింది. కీర్తి ఆ బిడ్డ కావాలనుకున్నప్పుడు మీరంతా మాత్రం ఏం చేస్తారు? బలవంతంగా తనకు అబార్షన్ చేయిస్తారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అన్నయ్య, ఒకవేళ వాళ్ళు నాకు బలవంతంగా అబార్షన్ చేయించాలనుకుంటే నేను పోలీస్ కేసు పెడతానన్నయ్య అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, విన్నారు కదా నాన్న, కీర్తి తన నిర్ణయం చెప్పేసింది కదా, కాబట్టి ఇంకా మీ పరువు పోకుండా ఉండాలంటే హరీష్తో మరొకసారి కీర్తి మెడలో తాళి కట్టించి వాళ్ళ ఇద్దరికీ పెద్ద మనసుతో 4 అక్షింతలు వేయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి, అన్నయ్య రా అన్నయ్య అంటూ హరీష్ని పిలుస్తూ ఉంటుంది. హరీష్ కీర్తి దగ్గరకు వచ్చి కీర్తి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు బేబీ, తొందరపడి నేను నిన్ను ఇంట్లో నుండి పంపించేశాను. కానీ ఎప్పుడైతే నువ్వు అక్కడి నుండి వచ్చేసావో ఆ రోజు నుండి నీ గురించి ఆలోచించని రోజంటూ లేదో, హాయిగా నిద్రపోయింది లేదో, నువ్వు ఎక్కడ దూరం అవుతానువోనని అనుక్షణం నేను నరకం అనుభవించాను. నన్ను క్షమించు కీర్తి, ఇకపై నేను బాధ్యతగా ఉంటాను. జాబ్ చేసుకుంటూ నిన్ను, మన బిడ్డను ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అలా అని నీకు నేను మాటిస్తున్నానని చెప్పి హరీష్ కీర్తికి చెప్పడంతో ఇక కీర్తి మనసు కూడా కరిగిపోయి హరీష్ని హక్ చేసుకుని, సారీ హరీష్, నేను కూడా నిన్ను అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా హరీష్ చేతికి సిద్ధు తాళిచ్చి, బావగారు, కీర్తి మెడలో ఈ తాళి కట్టండి. ఇంతకుముందు మాకెవరికీ తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ సాక్షిగా మీరిద్దరూ అందరి ముందు పెళ్లి చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే హరీష్ కీర్తి మెడలో తాళి కడుతూ ఉంటాడు. సిద్ధు, తులసి, లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ మీద అక్షింతలు వేస్తూ ఉంటే అప్పుడు సిద్ధు, నాన్న, పెద్ద మనసుతో వాళ్ళను ఆశీర్వదించండి, ఇంకా మీ పరువు పోగొట్టుకోకండి అని అంటూ ఉంటే కీర్తి, హరీష్ ఇద్దరు బసవరాజు కాళ్ళకు నమస్కరించడంతో బసవరాజు తనకు ఇష్టం లేనప్పటికీ నలుగురు ముందు పరువు పోకూడదనే ఉద్దేశంతో అక్షింతలు వేసి వాళ్ళను ఆశీర్వదించి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు. నీలాంబరి, కనిష్క వీళ్ళంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిద్ధు కీర్తితో, అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు, నా మేనల్లుడు కొద్ది రోజుల్లో బయటకు వస్తాడు కదా, వాడిని చూస్తే ఖచ్చితంగా నాన్న మనసు మారుతుంది. నాన్న మళ్ళీ మీ ఇద్దరిని సంతోషంగా ఇంటికి ఆహ్వానిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఇక మీదటైనా హరీష్, నువ్వు ఇద్దరు ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి అని చెప్పి సిద్ధు ఆశీర్వదిస్తూ ఉంటే అప్పుడు కీర్తి, హరీష్ ఇద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక ఆ విధంగా కీర్తిని దగ్గరుండి సిద్ధు హరీష్ చేతుల్లో పెట్టి అత్తారింటికి పంపించేస్తాడు. అలా సిద్ధు బసవరాజుని ఎదిరించి మరీ కీర్తికి, హరీష్కి మరొకసారి పెళ్లి జరిపించడంతో తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తులసి సిద్ధుకి ముద్దు పెడుతూ, చాలా థ్యాంక్స్, ఈరోజు నిజంగా మీరు చాలా గొప్ప పని చేశారు, అన్నయ్యని వదిన్ని కలిపారని చెప్పి అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ, తులసి, ఎప్పుడు కూడా నువ్వు నాకు ఊహల్లోనే ముద్దు పెడతావు, ఈసారి ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు, నిజంగా నేను చూస్తుంది నిజమేనా, నువ్వు నాకు ముద్దు పెట్టావా అని సిద్ధు అంటూ ఉంటే నమ్మకం లేదా, ఇప్పుడు ఇది కూడా కలగానే అనిపిస్తుందా అంటూ మరొక బుగ్గ మీద తులసి ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక అలా తులసి సిద్ధుకి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉండడంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దేవుడా, మొత్తానికి తులసికి నా మీద కనికరం కలిగేలాగా చేశావు, తులసి నా ప్రేమలో పడేలాగా చేశావు, ఇంతకంటే నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి సిద్ధు తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.